సిటీలో. ఏం కారణం? గ్యాస్ లేదంట. గ్యాస్ ఎక్కడ పోతా ఉంది? కృష్ణా గోదావరి బేసిన్ లో వచ్చినటువంటి విపరీతమైన గ్యాస్ యూరప్ దేశాలకు వెళ్తా ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. మూడవది మోడీ పరిపాలన. మీ అందరికీ తెలియదు, నాకు ఎక్కువగా తెలుసు. మోడీ గారు చాలా 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 నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు. నేను కూడా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాను. నాకంటే చాలా విపరీతమైనటువంటి నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నాయకుడు మోడీ. నిరుపేదలకు ఏం చేస్తున్నాడు? ఈరోజు కోటీశ్వర్లకు ఏం చేస్తున్నాడు? బ్యాంకులు జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాడు కోటీశ్వర్లకి. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు అనేది వాళ్ళ భారతీయ జనతా పార్టీ ట్రెజరీకి తెలుసు, ఎన్ని వేల కోట్లు తెచ్చుకున్నారు అనేది. మరి మోడీ పేదలను మర్చిపోయాడు, పెట్టుబడిదారులకే సహాయం చేసుకుంటూ పోతున్నాడు మోడీ. చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్వానంగా ఉంది. ఆయన నిక్కరు ఊడిపోతా ఉంది. నిన్న గుంటూరులో ఉన్నాను. మరి వచ్చినటువంటి డబ్బంతా, అప్పులంతా తీసుకెళ్లి గుంటూరులో ఖర్చు పెట్టుకుంటున్నాడు. అమరావతిలో. అమరావతి వాళ్ళే అంటున్నారు ఇది కమ్మరావతి అని. అమరావతి అని ఎవడంటే ఆయన దేవతల రాజధాని అంటున్నాడు. నాకైతే ఒక్క దేవత కనిపించలేదు. కనీసం 20-30 సార్లు వెళ్ళారు. అది ఆయన అనుకుంటున్నాడు శాసనాలు అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రాన, మోడీ సంతకం పెట్టినంత మాత్రాన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన ఊహల్లో ఉన్నాడు, ఊహా ప్రపంచంలో. చంద్రబాబు నాయుడు చేసే పనులు అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు రాజధాని నగరంగా. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు, మరి రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. మరి అది ఎక్కడన్నా పెట్టేది 1000 ఎకరాల్లో చాలని రాఘవులు చెప్తే 1,00,000 ఎకరాలు అవసరమా? భూములు అమ్ముకుంటున్నాడు. రైతుల భూములు 100 ఎకరాలు 99 రూపాయలకి ఇచ్చాడు ఒక ఆయనకి లీజుకి. 99 రూపాయలు 100 ఎకరాల భూములు. మరి కర్రతున్న చెట్లు కొట్టేదానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు మా ఊరు అబ్బాయి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు 3 in 1. ఏం అనుమానం లేదు. మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు మోడీ లాగా. ఈరోజు బిలియనేర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? జగన్మోహన్ రెడ్డి కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, బిలియనేర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? ప్రజల డబ్బు కాదా? ఏమన్నా కష్టపడి చెమట వచ్చి మరి ఏదన్నా కష్టపడి సంపాదించుంటే చెప్పొచ్చు ఆయన, నేను ఎక్కడ కష్టపడ్డాను. ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలియజేస్తూ ఒక మాటలో చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను ఖండిస్తున్నాను. సుప్రీంకోర్టు ఎస్సీ క్రిస్టియన్ స్టేటస్ ను ఖచ్చితంగా వాళ్ళకి దళిత స్టేటస్ ని ఇప్పించేదానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. కోటి అమెండ్మెంట్లు చేసిన ప్రజల దగ్గర గుర్తింపు రావాలి. ప్రజలు ఇష్టపడకుండా శాసనాలు చేసినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. మీరు స్పష్టంగా అడగండి. ప్రజలు అమరావతి రాజధాని ఇష్టం లేకుండా 164 సీట్లు కూడా ప్రభుత్వం ఇచ్చారని మీ అభిప్రాయం ఉంటుంది. అయ్యా, ఓట్లు వేరు, అది ఓట్లు నోట్ల సంగతి నేను రావటం. మరి 3 రాజధానులు జగన్ అయిపోయాడు. నేను ఒకటి చెప్తాను మీకు, ఒక రాజధానిలో కూడా సీట్లు రాలేదు.
సీట్లు లేదు. రేపు వాళ్ళ పాటలు మీకు తెలియదు. ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిన్న గుంటూరులో చెప్పారు, దళితులు దేశ రాజకీయాల్ని శాసించబోతున్నారు. దళితులు, నేను మీకు తెలియజేస్తున్నాను, రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను 2029లో శాసించబోతున్నారు. అమరావతి అమెండ్మెంట్ సంబంధించి రాజ్యాంగ అయ్యా, ఎన్ని టెక్నికల్ ఇష్యూస్. నేను మాట్లాడుతున్నది ఏంటంటే వాస్తవాలకు దూరంగా వెళ్ళిపోయాడు. మీకు తెలియని రహస్యాన్ని అమరావతిని గురించి నేను స్పష్టంగా చెప్తాను. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర బయట వచ్చింది. బయట వచ్చినప్పుడు తరిమేల్ నాగిరెడ్డి గారని ఒక ఆయన కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు అనంతపూర్లో. ఆయన చెప్పాడు, ఎన్జి రంగా గారు గుంటూరులో ఉండి చెప్పాడు, ఏమని, తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని అంటే ప్రకాశం పంతులు, నీలం సంజీవ్ రెడ్డిలు వద్దు అని కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు వచ్చింది. తుళ్ళూరు నుంచి మళ్ళా వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నారు, అన్ని అంటున్నారు. నేను తెలియజేస్తున్నాను, ఈ రాజధానిలో షిఫ్ట్ అవుతా పోతున్నాయి. ఈ అమరావతి కూడా షిఫ్ట్ కాబోతుంది. నేను ఎక్కడికి పోతుందని నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఏది బొత్సే కాదు, ఆయన శ్రీకాకుళంలో ఇంకొక ఆయన కూడా అన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఆయన ధర్మాన ప్రసాదరావు కూడా అన్నాడు. దుబాయ్ లాంటి ముస్లిం కంట్రీస్